నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై మెమోరాండాన్ని ఆమెకు అందజేశారు. ఏపీకి నిధుల కేటాయింపులు ఎందుకు పెంచాలో అందులో వివరించారు. సుమారు గంట పాటు వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు. పెండింగ్లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని నిర్మలను చంద్రబాబు కోరారు. సీఎం విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. వీలైనంత వరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీఏ ఎంపీలు పాల్గొన్నారు. వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ ఆరాధనను నిర్వహించారు. నిత్యం సూర్య నమస్కారాలు ఆచరించే పవన్ కళ్యాణ్ కు ఇటీవల వెన్ను సంబంధిత సమస్య తలెత్తడంతో వాటిని చేయలేదు. అందుకు ప్రతిగా ఈసారి మంత్ర సహిత సూర్య ఆరాధనను నిర్వర్తించారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన ఈ క్రతువును ఆచరించారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. సూర్యారాధన విశిష్టతను వేద పండితులు కోసిగంటి సుధీర్ శర్మ, హరినాథ్ శర్మ, వేణుగోపాల్ శర్మ పవన్ కళ్యాణ్ కు వివరించారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. శుక్రవారం కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. మరో కేంద్ర మంత్రి రామస్ అఠావలేతోనూ ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఫిక్కీ చైర్మన్ ప్రతినిధులను కలిశారు. భారత్లో జపాన్ రాయబారితో చర్చలు జరిపారు. సాయంత్రం చంద్రబాబు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు. ఐదేళ్లు పాలించిన గత ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వేయలేదని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. అమరావతిలోని ఎమ్మెల్యేల క్వార్టర్స్, అసెంబ్లీ పరిసరాలను ఆయన పరిశీలించారు. స్పీకర్ వెంట ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ స్పీకర్ హోదాలో నిర్మాణ దశలో ఉన్న ఎమ్మెల్యేల క్వార్టర్లను పరిశీలించినట్టు చెప్పారు. 2014-19 మధ్య ఈ భవనాల నిర్మాణం వేగంగా జరిగిందన్నారు. వైసీపీ పాలనలో నిర్మాణాలు ఒక అంగుళం కూడా ముందుకు పడలేదని విమర్శించారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా దొంగిలించారని ఆరోపించారు. వీటిని పూర్తి చేయడానికి 380 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. రాబోయే 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ పూర్తయ్యే విధంగా చూడాలని కోరామన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇటువంటి రాజధాని ఎక్కడా లేదని, అధికారులు సహకరించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. దురదృష్టం, గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరేంది లేదు, పేరు చెప్పకూడదు. నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చింది. పిలాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే ఆ రోజు రేటు వేరండి, ఈ రోజు రేటు వేరండి, ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అన్నారు. ప్రజెంట్ రేట్ ఇవ్వాలంటే పాత ఎస్టిమేషన్కి ఈ ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు తేడా వస్తుంది. సరే, ఎంత తేడా వచ్చినా తప్పదనుకోండి, కానీ నిర్లక్ష్యం వల్ల, ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు 300 కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఆ డబ్బుని రిలీజ్ చేసి త్వరతగతిని
ఈ బిల్డింగ్స్ పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యానికి వచ్చాం మేము. అయితే ఎంత టైం త్వరతగతిన అంటే సంవత్సరం అవసరం, అదిగా నాకు కావాల్సింది 6 నెలల 7 నెలల 8 నెలల 9 నెలల. లాస్ట్ వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ అవకాశం ఏంటంటే 9 నెలలు. వితిన్ 9 monthsలో ఈ బిల్డింగ్ అన్నీ కూడా పూర్తి చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్ పూర్తి చేసి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నది నా లక్ష్యం. 5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వైట్ వాష్ కూడా వేయలే. పవిత్రమైన అసెంబ్లీ, రాజ్యాంగపరమైన అసెంబ్లీకి వైట్ వాష్ లేదా. ఏమంటే 5 సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదు అన్నారు. ఈ అసెంబ్లీకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి చెప్పుకుంటారండి? ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను గత ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దర్శన టికెట్లు, రడ్డు ప్రసాదాలు, ఇంజనీరింగ్ పనులన్నింటిలోనూ అవినీతి చేశారని విమర్శించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిథిలో శ్రీవారి ఆభరణాలు భద్రమైన అనే అనుమానాలు భక్తులకు ఉన్నాయన్నారు. వైసీపీ హయాంలో 100 కోట్లు కమిషన్ల రూపంలో దండుకున్నారని ధ్వజమెత్తారు. శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో తీదీదే చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై తమకు నమ్మకం లేదని భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతి ఆస్కారం ఇచ్చి 100 కోట్ల రూపాయల కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందో, టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ, అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోబోతున్నాం. ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి, ఎందుకంటే ఇంజనీరింగ్ పనిలో కమిషన్లు తీసుకున్నారు 10 నుంచి 15%. కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఉండి ఎందుకు మౌనంగా ఉన్నాం? నిన్ను మౌనంగా ఉండమని ఎవరు చెప్పారు? 5 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? రాజధాని ప్రాంతంలో భాగమైన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. మౌలిక సౌకర్యాలు, అభివృద్ధి పనుల నిర్వహణకు అధికారులు ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్, కమిషనర్ కీర్తి చేకూరితో కలిసి నగరపాలక సంస్థ కార్యకలాపాలు, అభివృద్ధి పనులపై విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. గుంటూరు నగరపాలక సంస్థలో ఆదాయ ఖర్చులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్ నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు, మంచినీటి సరఫరా, డ్రైన్లు, యూజీడీ పార్కులు, ఓపెన్ స్పేస్ తదితర అంశాలపై నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి విభాగాధిపతులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పలు అంశాలపై సూచనలు ఇస్తూ గుంటూరు నగరం రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉన్నందున ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు, మౌలిక సౌకర్యాలను స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయం ద్వారా పటిష్ట ప్రణాళికతో కల్పించేందుకు అధికారులకు బాధ్యతగా కృషి చేయాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాన రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులను పూర్తి చేయడంతో పాటు ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణాల కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ 3వ ఫేజ్ రహదారి విస్తరణ పనులు, శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించాలన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా మానవత్వంతో పేదల పక్షాన పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. అలాగే అణగారిన వర్గాల ఆశాజ్యోతి రంగా అని కొనియాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రంగా ఆశయాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. వంగవీటి మోహనరంగ 77వ జయంతిని పురస్కరించుకొని గుంటూరు, కొత్తపేట, నెహ్రూ నగర్లోని ఆయన విగ్రహాలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, టీడీపీ కార్పొరేటర్ పోతురాజు, సమత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రంగా జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన భావితరాలకు ఒక స్ఫూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఎన్డీఏ కూటమి నాయకులు ఎర్రగోపు నాగేశ్వరరావు, బొక్కసం శివరాం, పాకనాటి రమాదేవి, బిట్రగుంట మల్లిక తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ వంగవీటి మోహనరంగ గారి 77వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున రంగా గారి అభిమానులు, పేద ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు అధికారం ఉన్నా లేకపోయినా కూడా పేద ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలు బలి చేసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ వంగవీటి మోహనరంగ గారు. కులం కాదు, మతం కాదు,
మానవత్వం ముఖ్యమనేటువంటి నినాదంతో తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేస్తూ భావితరానికి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి వంగవీటి మోహన రంగా గారు రాబోయేటువంటి తరాల కోసం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో పేద ప్రజల సేవ చేయడం కోసం మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతాం. ఆయన పేరును చిరస్థాయిగా రాష్ట్రంలో నిలబడేటువంటి విధంగా ఒక మంచి గుంటూరు నగరంలో చిరస్మరణీయమైనటువంటి ఒక జ్ఞాపకాన్ని రాబోయేటువంటి రోజుల్లో తయారు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రంగా గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. జయంతి సందర్భంగా బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి పేదలు ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఆపుద అనేది తెలిస్తే నేనున్నానని చెప్పేసి ఆ రోజుల్లో రంగా విజయవాడలో ప్రతి ఒక్కరు కూడా సుపరిస్థితిలో పేదల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ రోజున ఆయనకి కొత్తపేట సెంటర్లో రంగాబొమ్మ సెంటర్లో ఈ రోజున ధన్యవాదాలు అర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా రంగా గారిని స్ఫూర్తిగా మరి ముఖ్యంగా ప్రజాసేవలో ఉండే వాళ్ళు మొత్తం కూడా రంగా గారు ఎలాగా ప్రజా సేవ చేశారు, అధికారం ఉన్నా లేకపోయినా కానీ ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాలకి వెన్నుదన్ని పోరాటం చేసినటువంటి రంగా గారిని రాను రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక రోల్ మోడల్గా చూడాలని చెప్పి భావిస్తూ ఇలా ఇక్కడ మేమందరం కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. కుల మత పార్టీలకు అతీతంగా ఎంతో మంది అభిమానులు ఉన్నటువంటి నాయకుడు, కాపు కుల ఆరాధ్య దైవం, కాపుల యొక్క పోరాట స్ఫూర్తిని ఆయన నుంచి కాపులు నేర్చుకోవడం జరిగింది. ఆయన వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఈ రోజు కొత్తపేట రంగాబొమ్మ వద్ద ఎమ్మెల్యే గారు కానీ నాయకులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఆయనకి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటున్నారు. జిల్లాలో సఫాయి కర్మచారుల జీవన స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు వారి సామాజిక మరియు ఆర్థిక పునరావాస కార్యక్రమాలను సక్రమంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులను కృషి చేయాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మితో కలిసి సఫాయి కర్మచారులు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనూ వైద్యారోగ్య, రైల్వే బస్టాండ్లలో ప్రజారోగ్య విభాగాలలో పనిచేస్తున్న సఫాయి కర్మచారులు వారికి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదన్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా మాట్లాడుతూ సఫాయి కర్మచారుల ప్రయోజనాలు కాపాడుతూ వారికి మెరుగైన అవకాశాలు కల్పించాలని, పని ప్రదేశాలలో సురక్షితమైన వాతావరణం కల్పించాలన్నారు. మాన్యువల్ స్కావెంజర్స్ ను 2013లో ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని, ఎక్కడైనా మాన్యువల్ స్కావెంజర్స్ చేస్తున్నట్లు గుర్తించితే సంబంధిత యాజమాన్యులకు మొదటి విడతగా ఫైన్ వేయడంతో పాటు చట్ట ప్రకారం శిక్షలు విధించడం జరుగుతుందన్నారు. बेसिक वेज and DA मिला के 607 sir per day. Final sir. Including DA 607. Social status should be changed. If a सफाई कर्मचारी or manual scavenger can depend on his do his work. Suppose he start ice cream parlor. Gradually, toti के बैठा name is changed so. और सफाई कर्मचारी और manual scavenger और उसके डिपेंड ऑन कैन अप्रोच दी SC/ST डेवलपमेंट बोर्ड. पैटेंट नहीं है, इक्वालिटी नहीं है, because we are compelled to take the feces of somebody, our human being, our friends or relative, and it is collected in a bucket. It will be thrown outside as per the direction of the individual officer. So they are keeping all these things on a bucket or totti. Is otherwise in Tamil and Malayalam, the bucket is otherwise called as totti. So these fellows are called as totti. The manual scavenger in our area and Tamil Nadu is called as totti. So the Supreme Court hearing all the argument stopped it by passing Manual Scavengers Act of 2013. So the rehabilitation of the manual scavengers are required by giving a compensation of 40,000 rupees of the surveyed manual scavengers. So then only they told that amount is 40,000 is efficient.
तो हम तो उसका कर्जा कर कंसल्ट और डिस्कस विद द individual dependents, either son or daughter who is around about 18 years. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా వైఎస్ జగన్ మరోసారి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం నుంచి 3 రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందన్న హోంమంత్రి అనిత ప్రకటనలో ఎలాంటి నిజం లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పైగా ఆయన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించిందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ ములాఖత్ అయిన క్రమంలో ఎక్కడా నియమ నిబంధనల ఉల్లంఘనలు జరగలేదు. అంతా రూల్స్ ప్రకారమే నడుచుకున్నాం. పైగా నిర్ణీత టైం కంటే ముందే ములాఖత్ ముగిసింది. అయితే జగన్ కు ములాఖత్ ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించామని హోంమంత్రి అనిత చెప్పారు. ఉదారంగా కాదు, అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన వెల్లడించారు. రెడ్డి గారు బయలుదేరారు. మరో 20-25 నిమిషాల్లో నెల్లూరులో ల్యాండ్ అవుతారు. ఆ సమయంలో జైలు సూపరింటెండెంట్, జైలు అధికారులు ఫోన్ చేసి ఇక్కడ ఏది సెంట్రల్ జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి జనం వచ్చేశారు ఉంది కాబట్టి జనం అక్కడికి వచ్చారు, మేము ములాఖత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఫోన్ చేశారు. ఏమయ్యా ఎందుకు ములాఖత్ రద్దు చేశారు అని అడిగితే కారణాలు వారానికి 2 సార్లు ఇస్తారు, ప్రతిసారి అర్ధగంట సేపు ఇస్తారు. ఈ వారంలో ఒకటి సోమవారం నాడు ములాఖత్ అయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే కరెక్ట్ గా ప్రభుత్వం నిర్దేశించినటువంటి జైళ్ల శాఖ నిర్దేశించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే నిన్న ఆ ములాఖత్కు సంబంధించి అనుమతించడం జరిగింది. ఎవరు కూడా పాపం మేము ఉదారంగా వ్యవహరించామన్నారంటే ఎవరు ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు ఉదారంగా వ్యవహరించండి అని చెప్పి కోరినటువంటి సందర్భం లేదు. జైళ్ల శాఖ నియమ నిబంధనల ప్రకారమే 2 సార్లు ములాఖత్ వారానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకున్నాం తప్ప ఎక్కడా ఎక్కువగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఎక్కువ సమయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. 6 గంటల సమయం అని చెప్పారు. 25 నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్తును కూడా పూర్తి చేయడం జరిగింది. దానితో మాట్లాడి అది ముగింపు చేయడం జరిగింది. కాబట్టి ములాఖత్ క్యాన్సిల్ అని చెప్పిన తర్వాత మేము చెప్పాం, మీరు ఏ కారణాల వల్ల ఈరోజు ఉన్నటువంటి ములాఖత్ రద్దు చేస్తున్నారో మేము అక్కడికి వస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని, మాకు చెప్పండి, ఇదిగో ఈ కారణాల వల్ల మేము ములాఖత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి. ఓ పక్క పోలీస్ యంత్రాంగాన్ని పూరుకొల్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని వీలైతే కనుపర్తిపాడు హై స్కూల్లోనే ఆపితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ప్రయత్నం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా జనాలు వేలాదిగా తరలొచ్చారు. శాంతి భద్రతల సమస్య వస్తుంది, మనం నిరోధించలేమో, మనం ఆపలేమో అని చెప్పిన తర్వాత ఎటు వీలు కాదని తేల్చుకొని చివరికి మరలా ఒక అర్ధగంట తర్వాత జైలు అధికారులు ఫోన్ చేసి ములాఖత్ మరలా మీకు ఏర్పాటు చేయమన్నారు, మీరు వస్తే మీకు ములాఖత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే దిగడానికి పర్యటకు ఉండేవారు, కలవడానికి. డ్వాక్రా పొదుపు సంఘాలు సీఎం చంద్రబాబు మానసపుత్రిక అని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక పరిపుష్టి చెందాలని ఆయన కోరుకున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అన్నారు. ఈ మేరకు మెప్మా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్వాక్రా రుణాల మంజూరులో సిబ్బంది ఎవరైనా అవకతవకలకు పాల్పడితే క్షమించనని స్పష్టం చేశారు. పేదల పట్ల అధికారులు, రిసోర్స్ పర్సన్స్ మానవతా హృదయం కలిగి ఉండాలని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 4360 డ్వాక్రా పొదుపు సంఘాలు ఉన్నాయని, వీటిని పరిశీలించడానికి 135 మంది రిసోర్స్ పర్సన్స్ పనిచేస్తున్నారని చెప్పారు. డ్వాక్రా మహిళల అవసరాలు తెలుసుకుని సక్రమంగా పనిచేయాలని ఆదేశించారు. ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.